ఎలాగూ గెలవలేనని అక్కడే సెటిల్ అయిపోయాడా? హలో మంగ దొంగ, ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. ఎనీవే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నాయనమ్మ రోజు కూరలో నేసి పెడుతుంది కదా, ఒక 5 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఈ 10 వల్ల ఒక 2 కేజీలు తగ్గుతాను. అవును, నీ వెయిట్ ఎంత? 50. నేను అడిగింది నీ హెడ్ వెయిట్ కదమ్మా, బాడీ వెయిట్. ఇప్పుడు తెలిసిందా నా వెయిట్? హాయ్. తీసుకో. ఇది కాదు, ముందు సైకిల్ తీయాలి కదమ్మా, అర్థం చేసుకోరు. లుక్స్ ఇస్తారు. నెమ్మది నెమ్మది. అది అమ్మో, వెయిట్ 50 అన్నావు, 90 దాకా ఉన్నట్టున్నావే. సైకిల్ తొక్కగలవా? పర్లేదు, ముందు కూర్చో, నేను తొక్కుతాను. ఏమిటయ్యో, మరదల పిల్లని సైకిల్ మీద ఎక్కించుకొని తెగ తిప్పేస్తున్నావు. తొందరగా పప్పనం పెట్టిస్తావా ఏమిటి? నేనెప్పుడో అనుకున్నాను ఇలాంటి వాళ్ళే పుట్టుకుమ్మని ప్రేమలో పడతారని. ఈ ప్రేమలు నాకు తెలీదా ఏమిటి? అది కాదు. నేను ఏంటన్నయ్యా, నువ్వు ఓడిపోయావా? అవునమ్మా, నేనే ఓడిపోయాను. బాబు, కావాలని ఓడిపోయావు కదూ, నాకు తెలిసిపోయిందిలే. కానీ జాగ్రత్త అయ్యో, తాతగారు అచ్చంతలేస్తేనే మంగమ్మతో నీ పెళ్ళవుద్ది. హలో వుడ్ బి డాక్టర్, ఏంటి మోకాలు వదిలేసి మంచానికి ఆయింట్మెంట్ రాస్తున్నావు? నేను రాస్తాను. పర్లేదు ఇట్టి, నేను రాస్తాను. రఘు, ఇందాక నువ్వే గెలిచావు కదా, నేను గెలిచానని ఎందుకు అబద్ధం చెప్పా? చెప్పనా? నిజంగా చెప్పనా? అసలే మోకాలు చిప్పగిలి పుండేది కదా, మళ్ళీ దాని మీద కారం ఎందుకు జల్లడం అని అలా అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను. రండి బాబు రండి, 10 రూపాయలకి 4 రింగులు. ఆహా, ఈ అబ్బాయికి సోప్ వచ్చింది. రండి బాబు, 10 రూపాయలకి 4. దేని మీద పడితే అది మీ సొంతం. 4 రింగులు తీసుకోండి, మీకు నచ్చిన నేను వేస్తాను. ఆహా, ఏదొచ్చినా మీ సొంతమే.
అక్క అక్క ఆ 5 స్టార్ చాక్లెట్ మీద వేయక్క. అక్క బిస్కెట్ ప్యాకెట్ మీద వేయక్క. రింగ్ దేని మీద వేస్తే అది నాకేనా? రింగ్ దేని మీద పడితే అది మీ సొంతం. అంత ఈజీగా దొరకదు, వేరే దానికి ట్రై చేయి. అన్నయ్య ఆ నెయిల్ పాలిష్ మీద వేయవా? చెల్లి చెప్పినట్టు ఈ బాబు. కమాన్. భలే భలే ఇదిగో ఆ పెట్టిచ్చే. ఆహా ఇది డబ్బులు వేసుకునే పెట్టి బాబు, అసలుకే అసలు పెడితే అట్ట. అన్నయ్య ఆ రింగ్ ని ఖర్చు రాలేదు, మీ ఇద్దరు రింగులు మార్చుకోండి. రింగా? సరే మార్చుకుంటాం. హే ఆ రింగ్ కాదు ఈ రింగు. ఓ సరే వద్దులే. సరే. ఆహా అమ్మాయి గారికి షేవింగ్ సెట్ వచ్చింది, తీసుకోండి అమ్మా. ఈసారి ఆ టూత్ పేస్ట్ మీద ఏమందాం? ఇదిగో నీకోసమే వేసాను. డైలీ మార్నింగ్ ఎలక్ట్రిక్ షేవర్ తో ఈ అనే సౌండ్ చేస్తూ నా నిద్ర చెడగొట్టుకో. ఓకే సరే. మళ్ళీ ట్రై చేయన్నయ్య. నెయిల్ పాలిషా? ఓకే. ఆడవాళ్ళకి కావాల్సిందే వచ్చింది, తీసుకోండి బాబు. రిబ్బన్ పెట్టి. ఇదిగో నీకోసమే వేసాను వైట్ రిబ్బన్. చీ నాకొద్దు. రిబ్బన్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్స్ కి రిబ్బన్ వాడుతున్నారు. ఊరికే కదమ్మా, ఇందాక షేవింగ్ సెట్ ఇచ్చావు కదా, దాని బదులు ఇది ఇస్తున్నాను. ఉంచుకో. ఏంట్రా న్యాయం? ఉద్యోగం చేసుకునేవాడు జీతం తీసుకుని ఇంట్లో కిక్కురుమని ఉండక గండి గురించి గవర్నమెంట్ కి లెటర్ రాసి పెద్ద సంఘ సేవకుండా అవుదాం అనుకుంటున్నావా? ఎర్రబాబు ఎప్పటికైనా గండి కొట్టాల్సిందే కదా. గండి కొట్టడానికి వీల్లేదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. చెప్పబోయా లాయరు. ఏంటంటే తెచ్చేదే, తలా వచ్చేసి గండి కొట్టేద్దాం. పదండి రాఘవయ్య గారు. హలో, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గండి కొట్టేయడానికి లా ఒప్పుకోదు. లా జనాన్ని నీళ్లలో ముంచి చంపేయడానికి మీ లా ఒప్పుకుంటుందా? వాట్ డు యూ నో అబౌట్ లా? యూ కీప్ క్వైట్. వీ గాట్ ఎ స్టే ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. డు యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎ స్టే ఆర్డర్ అండ్ వాట్ ఇట్ మీన్స్? యూ విలేజ్ పీపుల్ గండి కొడతారట. గండి స్టే ఆర్డర్ అంటే ఏంటో వీళ్ళకి వేళాకోళంగా ఉంది. తెలియచేస్తే కదా అన్ఎడ్యుకేటెడ్స్. Mr. Advocate, maybe we don't know about your stay order, but we do know how to vacate it in a court of law. We will set it to be vacated soon in the open court under writ of mandamus. Do you know what a writ of mandamus is, Mr. Lingam? It is asking the government to do the duty which it ought to do and not to do the duty which it ought not to do. Is this enough or do you need a warrant of arrest to refrain you from doing our pivotal activities? వద్దులండి. వెళ్ళిపోదామండి. అలా చూస్తారేంటి? బాబు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజమేనండి, ప్రాణ నష్టం జరుగుతుందని ఆధారాలు చూపించగలిగితే మన స్టే ఆర్డర్ని హైకోర్టు క్యాన్సిల్ చేయొచ్చు. అదరగొట్టేశారండి. తమరి పేరేంటి బాబు? సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. అంటే తాతగారి పేరే పెట్టుకున్నారన్నమాట. పులి కడుపున పులే పుడతదరా. తాతగారి పేరు నిలబెట్టడానికి మనోడు వచ్చాడు. నాకు తెలవక అడుగుతాను, అలా చూస్తారేట. జై జైలు కొట్టండి. ఈర వెంకట రాఘవయ్య బాబుకి.